ఎపిలెప్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. అంటే ఫండమెంటల్ థింగ్ ఏంటి అంటే చేంజ్ ఇన్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ. అంటే సడన్ రైజ్ ఇన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఈజ్ ద రీజన్ ఫర్ ఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా చూసేవి లో గ్లూకోజ్ అవుతుంది, ఫిట్ వస్తుంది. లేకపోతే సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి మనం వాడే మెడిసిన్స్ వల్ల కానీ, లేకపోతే డీహైడ్రేషన్ వల్ల కానీ, వీటి వల్ల దానివల్ల ఫిట్స్ వస్తాయి. సో ఎనీథింగ్ విచ్ చేంజెస్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్. లేదా కొంతమందికి బ్రెయిన్లో టీబీ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఎలక్ట్రికల్ యాక్టివిటీ చేంజ్ అయ్యి ఫిట్ వస్తుంది. లేకపోతే మనకి కామన్గా మన ఏరియాలో ఎండమిక్గా ఉండేది బికాస్ ఆఫ్ ద హైజీన్ కండిషన్స్ కానీ, ఇవి న్యూరోసిస్టిసర్కోసిస్ అంటాం. అంటే హైజీన్ సరిగ్గా లేకపోవటం వల్ల మనకి తీసుకున్నప్పుడు ఆ సిస్టిసర్కోసిస్ అనే ఒక పారాసైట్ బ్రెయిన్లోకి పోయి చనిపోతుంది. సో అక్కడి నుంచి మనకి ఫిట్స్ వస్తాయి. లేదా కొంతమందికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతుంది. కామన్గా యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్లో బ్లీడ్ కావటం కానీ, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు ఫ్యూ బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి. సో చనిపోయిన బ్రెయిన్ సెల్స్ ఏమవుతాయి, అక్కడ స్కార్ ఫామ్ అవుతుంది. సో ఆ స్కార్ నుంచి ఫిట్స్ వస్తాయి. సో దేర్ ఆర్ ఏ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ద ఫిట్స్. అంటే ఐదర్ ఇట్ కెన్ బి ఇప్పుడు ఈ రోజు యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఫిట్స్ 2 years 3 years తర్వాత వస్తాయి. ఇప్పుడు ఇమీడియట్ గా రాకపోవచ్చు. అంటే మనకి ఆ స్కార్ ఏదైతే ఫామ్ అవుతుందో దాంట్లో దేర్ విల్ బి ఎ కంటిన్యూస్ చేంజెస్ ఇన్ ద స్కార్. దట్ స్కార్ విల్ లీడ్ టు ద ఎపిలెప్టోజెనిక్ ఫోకస్. ఎపిలెప్టోజెనిక్ అంటే సడన్ చేంజ్ ఇన్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ.